నా పేరు దాట్ల రాయి జగపతిరాజు. మాది తూర్పుగోదావరి జిల్లా. నేను 2001లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోకి డాక్టర్ న్యూటన్ గారి ద్వారా రావడం జరిగింది. మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నిజమైన ఆధ్యాత్మిక అనేక రహస్యాలు, అనేక విషయాలు నేను నేర్చుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా పత్రిజీ ఒక పెద్ద లైబ్రరీ. వారితో గడిపే భాగ్యం నాకు చాలా ఎక్కువగా లభించింది. ముఖ్యంగా 2003 ఆ ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో అనేక సందర్భాల్లో పత్రిజీతో చాలా సన్నిహితంగా అనేక సందేహాలు తీర్చుకునే అవకాశం నాకు వచ్చింది. అలాగే పత్రిజీ స్ట్రైట్గా, సరళంగా, చాలా అద్భుతంగా సత్యాలని తెలియజేస్తారు. మరి ఎన్నో సందేహాలు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యన నాకెప్పుడు నన్ను నేను ఎగ్జామిన్ చేసుకుంటున్నప్పుడు అసలు నేను ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి, ఇంకా పూర్తిగా ఎలా నన్ను నేను తెలుసుకోవాలి, అనేక సందేహాలు వచ్చినాయి. మరి పత్రిజీ, మీకు నా నమస్కారాలు. నేను ఎప్పటి నుంచో అన్నీ తెలుసు అనుకుంటా, చాలా విషయాలు తెలుసు అనుకుంటానే నేను అలా ఉండలేకపోతా ఉన్నాను. నాలో నిజంగా అన్నీ ఉన్నాయి. కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంటి ఆ బలహీనతల నుంచి నేను ఇంకా పూర్తిగా బయటపడలేదు అనేది నాకు అనేక సందర్భాల్లో అనిపిస్తూ ఉంది. ఇది తప్పు అని తెలుసు, ఇలా ఉండకూడదని తెలుసు, కానీ నాలో అవన్నీ ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంది. ఎలా నేను పూర్తి ఎన్లైటన్ కావాలి? ఇంక నేనేం చేయాలి? మీకు వచ్చిన ప్రశ్న అందరికీ వస్తుంది, అందరికీ సహజం. నాకు కూడా అదే క్వశ్చన్ వస్తుంది, ఇంకా ఎన్లైటెన్ అయినా కాలేదని చెప్పేసి. అందరికీ వస్తుంది, అది సహజం. ఎందుకంటే మనం ఏ సమాజంలో పుట్టి పెరిగామో, పుట్టాం కదా, ఇక్కడ మనం పెరిగాం కదా, అదంతా మన బ్లడ్లో ఉంటుంది కదా, నరనరాన ఉంటుంది కదా. నరనరాన మరి ఆ యొక్క సంస్కారాలు అందరికీ ఉంటాయి, పుట్టిన ప్రతి వాడికి ఉంటాయి. ఆ సంస్కారాల్లో ఉంటూ ఆ యొక్క ప్రాపంచికతల్లో ఉంటూ ఇదిలాడుతున్న వాళ్ళమే మనం అందరం. దాని యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు మన మీద ఎప్పుడు ఉంటుంది. మీరు ఎంత ఎన్లైటెండ్ అయినా కూడాను. కనుక మీకు ఎప్పుడు అలాంటి అనుమానాలు రావడం చాలా సహజం. పుట్టి పెరిగింది అంత బలవంతంగా మన మీద పనిచేస్తుంటుంది. ఆ పెరిగిన వాతావరణం మీరు ధ్యానంలో వచ్చిన తర్వాత కూడాను, ఎన్లైటన్ అయినా కూడాను దాని మీద మీ ప్రభావం పడుతుంటే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అందరికీ వస్తాయి. ఎందుకంటే అందరూ ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. ఎంత ధ్యానం చేసినా, ఎంత ఆత్మజ్ఞాన అనుభవాలు వచ్చినా ఇలాంటి అనుమానాలు వస్తూనే ఉంటాయి. అది సహజం. అది అందులో అసహజం ఏమీ లేదు. నేను సరిగ్గా ఉన్నానా లేదా అని ఎప్పుడు ప్రశ్న వస్తుంటుంది. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సిన ఏంటి, మనం ఎప్పుడు సరిగ్గా ఉండవు. నిన్నటికన్నా ఇవాళ బాగా ఉన్నామో లేదో ఉంటే చాలు, అది చాలు మనకి. పర్ఫెక్షన్ 100% పర్ఫెక్షన్ అనేది ఎక్కడా ఉండదు, ఉండడం అసంభవం. అలా మనం లేమే అనుకుని మనం బాధపడుతుంటాం. అర్థమైందా? పర్ఫెక్షన్ అనేది ఎప్పటికీ గగన కుసుమమే, అందరిని ద్రాక్ష పండే. ఎప్పుడూ మనం పయనంలోనే ఉంటాం.
అదేదో గమ్యం ఉంటుంది, అక్కడ చేరిపోతామని ఎక్కడ ఉండదు. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా ఇంకా పయనంలోనే ఉంటారు. ఎంత ధ్యానం చేసినా ఇంకా పయనంలోనే ఉంటారు. ఆ ద్రాక్ష పండు నోట్లోకి రాదు. ఆ ఆకాశ పువ్వు, ఆకాశ కుసుమం మీ ఒళ్ళో వచ్చి పడదు. అది ఎప్పుడు అక్కడ అలానే ఉంటుంది. మనం ఆ పయనం చేస్తూనే ఉంటాం. ఎప్పుడు తాటిని తన్నేవాడి తల తన్నేవాడు ఎప్పుడు ఉంటాడు. అంటే మనకన్నా ఎప్పుడు ముందు ఉన్న వాళ్ళు ఎప్పుడు ఉంటారు మనకి. వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం, నేను ఇంకా వెనకబడి ఉన్నాను అనుకుంటాం. అది సహజం. అది అన్నిటికన్నా ఉత్తమమైనది ఏంటంటే నిన్నటికన్నా ఇవాళ మనం బాగా ఉన్నామని చూసుకుంటే చాలు. మనం నిన్న 29 మార్కులు వచ్చి ఇవాళ 30 మార్కులు వచ్చాయి. అదే మనకి పర్ఫెక్షన్. మీరు ధ్యానంలో రాకముందు కన్నా ధ్యానంలో వచ్చినది మీరు బాగా ఉన్నారా లేదా? చాలా. అదే చాలు సార్. మీరు అక్కడే ఆగిపోవాలి. ధ్యానంలో రాకముందు కన్నా ధ్యానంలో వచ్చిన తర్వాత మీరు ఏం చేంజెస్ వచ్చాయి మీరే చెప్పండి. నేను వెజిటేరియన్ అవడమే గొప్ప చేంజ్ అనుకుంటాను సార్. అంతకుముందు నేను నాకు ఇది ఎంతమంది చెప్పినా అర్థం కాలేదు. ఇంకా అదొక పాయింట్. ఇంకా తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు మీ ద్వారా పరిచయం అయినాయి. అది రెండవది. ఇంకోటి తర్వాత నిరంతరం ఆ ధ్యాన సాధన వల్ల అనేక మంది స్నేహితులు కలిశారు. ముఖ్యమైన ప్రయోజనం, ఈ సొసైటీలో ఎంతోమంది పెద్ద కుటుంబం ఉంది, ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, అందరి దగ్గర నుంచి ఎన్నో నేర్చుకుంటున్నాం. చెప్పలేనన్ని ఎన్నో ఆనందాలు. అలాగే ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీస్ ఎన్నో తీసుకోగలిగాం. సమాజంలో మనం చేయవలసింది ముఖ్యంగా ఈ ధ్యాన ప్రచారం అనేయండి, అహింస ధర్మ ప్రచారం అనేయండి, ర్యాలీలు కానివ్వండి, ఆశ్రమాలు నెలకొల్పడం. ఇంకా ప్రస్తుతానికి అంతే కదా సార్. ఈ చిన్న లిస్టా పెద్ద లిస్టా ఇది? సార్ పెద్ద లిస్టే. మరి ఇంకెందుకు ఏడుపు మీకు? లేదు సార్. అంటే ఎన్లైట్మెంట్ 2 కొమ్ములు వస్తాయి ఏంటి? కొమ్ములు రావు, ఉన్న కొమ్ములు కరిగిపోతాయి. అది మాత్రం జరిగింది సార్. మరి అదే ఎన్లైట్మెంట్ అంటే. కొమ్ములు మాత్రం పోయినాయి. మీరు ధ్యానం చేయకముందు ధ్యానం చేసిన తర్వాత ఇన్ని లాభాలు వచ్చాయా లేదా? వచ్చినాయి. మరి అంతకన్నా ఇంకేం కావాలి మీకు సంతోషంగా ఉండడానికి? అవును అంతకన్నా ఇంకేం పర్ఫెక్షన్ కావాలి మీకు? సార్. అంతకుముందు మాంసం తినేవాళ్ళు మీరు, ఇప్పుడు శాకాహారంలోకి వచ్చారు. అదే పెను మార్పు, అదే ఎన్లైటన్మెంట్. అంటే అంతకన్నా ఎన్లైటన్మెంట్ నాకు ఇంకేది కనపడటం లేదు. నేను ఎన్లైటెండ్ అవునా కదా? మీరు ఏమనుకుంటున్నారు? 200% హైలీ ఎన్లైటెండ్ గురువు దొరికారు అనేదే మా పూర్తి విశ్వాసం. మీరు అలా అనుకుంటున్నారు కనుక నా ఉద్దేశంలో సార్ మాంసం మానేస్తే వాడే ఫుల్లీ ఎన్లైటెండ్. అంతకన్నా ఇంకేం కావాల్సింది ఏమీ లేదు. మీరు ధ్యానం చేసినా చేయకపోయినా, మీరు ఆశ్రమాలు స్థాపించినా స్థాపించకపోయినా అనవసరం నాకు. మాంసం తినేవాడు మాంసం తినడం మారితే అదే హైయెస్ట్ ఎంటర్టైన్మెంట్ నాకు. పక్షిని చంపడం కాదు, పక్షిని రక్షించాలి. బుద్ధుడు రాకుమారుడుగా ఉన్నప్పుడు అతని కజిన్ దేవదత్తుడు, అందరికీ తెలిసిన కదే ఇది, ఒక పక్షిని కొట్టాడా లేదా? ఆ పక్షి గిరిగిర కొట్టుకుంటూ వచ్చి కింద పడింది. ఆ దేవదత్తుడు పోయి ఆ పక్షిని తీసుకోవడానికి వెళ్ళాడు. బుద్ధుడు పరిగెత్తుకెళ్ళి పక్షిని తాను పట్టుకుని ఆ బాణం తీసేసి దాన్ని రక్షించాడు. దేవదత్తుడు ఏమన్నాడు? ఇది నేను కొట్టాను, ఇది నా పక్షి అన్నాడు. బుద్ధుడు ఏం చెప్పాడు? ఇది నేను రక్షించాను, ఇది నా పక్షి అన్నాడు. పక్షి ఎవరికి చెందుతుంది? బుద్ధుడికే చెందుతుంది.
కానీ దేవదత్తుడు నేను కొట్టాను, ఇది పై నుంచి నేను కష్టపడి కింద తీసుకొచ్చాను, అది నాది అన్నాడు. ఇద్దరికి కొట్లాట జరిగింది. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అక్కడ జడ్జి కూర్చున్నాడు. ఇద్దరి వాదనలు విన్నాడు. విన్న తర్వాత అడిగాడు, ఆ పక్షి బతికుందా చచ్చిందా అని చెప్పేసి. ఒకవేళ చచ్చిపోయింటే అది దేవదత్తుడిది, బతుకుంటే బుద్ధుడిది అని చెప్పాడు. అది ఇంకా బతికే ఉంది. అది ఇదంతా ఎప్పుడు ఇది బుద్ధుడు ఇంకా అప్పటికి ధ్యానంలో కూడా రాలేదు. రాకుమారుడు ధ్యానంలోకి రాలేదు అబ్బాయి. ఆ తర్వాత ఇంకెప్పుడో పరంపరగా వచ్చాడు. ధ్యానంలో రాకముందే ఆయన అలాంటి మనిషి. ఆయన పక్షిని రక్షించేవాడు, పక్షిని భక్షించేవాడు కాదు. పక్షి భక్షణ నుంచి పక్షి రక్షణకు వస్తే నువ్వు నాకు ఫుల్లీ ఎన్లైటెడ్ ఆయన. నువ్వు ధ్యానంలో కూడా రావక్కర్లేదు. ఆ రాకుమారుడు ఫుల్లీ ఎన్లైటెడ్. ఆ అబ్బాయికి నిర్వాణం అంటే తెలియదు, ధ్యానం అంటే తెలియదు, మూడో కాలం అంటే తెలియదు, గత జన్మలు తెలియదు, వచ్చే జన్మలు తెలియదు. ఏమైనా తెలుసా అప్పటికి? ఆ రాకుమారుడికి ఏమీ తెలియదు. కానీ ఒక్కడికి తెలుసు, పక్షి భక్షణ కోసం లేదు, రక్షణ కోసం ఉందని చెప్పేసి. దట్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. దేవదత్తుడిలా కాకుండా ఆ రాకుమారుడైన సిద్ధార్థుడిలా ఉంటే అది నాకు 10 లక్షలు 10 కోట్లు. ఆ తర్వాత కదా నాకు అనవసరం. ఆయన సన్యాసంలోకి వెళ్ళాడు, అందరి గురువులను కలుసుకున్నాడు, ధ్యానం చేశాడు, మూడో కన్ను వచ్చింది, గత జన్మలను చూసుకున్నాడు. అవన్నీ ఉన్నాయి, కానీ నాకు అనవసరం. అవి నాకు ఒకటే అవసరం. ఆ దేవదత్తుడు పక్షిని చంపాడు, కొట్టాడు, బుద్ధుడు రక్షించాడు. సిద్ధార్థుడు, బుద్ధుడు కూడా కాదు, సిద్ధార్థుడు. నాకు అంతే చాలా బా. నువ్వు చేసావా లేదా? అంతకుముందు దేవదత్తుడిగా ఉన్నావు, మరి తర్వాత సిద్ధార్థుడిగా అయ్యావా లేదా? దట్ ఈస్ ఫుల్ ఎన్లైటన్మెంట్ ఫర్ మీ. నా ఉద్దేశంలో తమరు నేను ఎన్లైటన్ అయ్యానని అనుకుంటే నా ఎన్లైటన్మెంట్ దృష్టిలో మీరు ఫుల్లీ ఎన్లైటెన్. దేవదత్తుడుగా ఉన్న మీరు సిద్ధార్థుడిగా అయ్యారు. ప్రపంచంలో ఉండే దేవదత్తులందరూ సిద్ధార్థులు కావాల్సిందే. మీరు అయ్యారు. మీకు మూడో కన్ను ఉందో లేదా, మీ గద్దెమని చూసుకున్నారా లేదా, పైలో కన్ను తిరిగారా లేదా, ఆశ్రయం అవన్నీ నాకు అనవసరం. మీ కుండాలను భయమని లేచిందా లేదా? మీకేమైనా లేచిందా? లేదు సార్. చాలా మందికి లేచింది, భయమని లేచింది. మీకు ఎప్పుడు భయమని అనలేదా? భయం అనలేదు కాబట్టి అడుగుతున్నాను సార్. ఏంటి అది అవ్వాలా, ఏం చేయాలి? దాని గురించి మర్చిపోండి చెప్తున్నాను కదా. భయమని అనక్కర్లేదు మీకు. నాకు కూడా భయమని అనలేదు సార్. కానీ ఎన్నో పుస్తకాలు చదివాను, అందరికి భయమని పైకి లేచిందని చెప్పేసి, పాముగా రింగ్ వచ్చి పైకి లేచిందని చెప్పేసి నేను చదివాను. ఒక గొప్ప పుస్తకం చదివాను, పండిత్ గోపీకృష్ణ కుండాలి అనే పుస్తకం. ఆయనకి భయమని లేచింది. ఎలా లేచింది? భయమని. నాకు లేవలే, అయితే నేను ఎన్లైటెడ్ కాదా? సార్ నాకు లేవలేదు నాయన. సార్ లోపసాగి తప్ప అంటే బయటకు వచ్చేసి హాస్టల్ ట్రావెల్ అన్నీ చేశాడా లేదా? నువ్వు చేసావా? లేదు. నేను చేశానా? నేను చేయలే. ఆయన పుస్తకం చదివాను, నాకు చాలు. అది నాకు రావక్కర్లేదు. సార్ నేను దేవదత్తుడిలా లేదు, సిద్ధార్థులా ఉన్నా, అది నాకు చాలు. నాకు కానీ ఎవరెవరైతే భయమని లేచిన వాళ్ళందరూ పుస్తకాలు చదువుతాను, అందరికీ చేస్తాను. నాయన నువ్వు ధ్యానం చేస్తే నీకు కూడా భయం ఒకటి లేస్తుంది, దాని పేరు కుండాలని అంటారు, అది ఉందయ్యా అని చెప్తాను. నాకు లేదు అది. ఇప్పుడు నువ్వు నార్త్ పోల్ చూసావా లేదా? నార్త్ పోల్, సౌత్ పోల్ చూడలేదు. అవి ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి నువ్వు చూడలేదు కదా, నువ్వు ఎలా నమ్ముతావు? ఎలా నమ్ముతావు?
శాస్త్రాలు పెద్దలు చెప్పినవి శాస్త్రాన్ని చూసి నీకేమైనా అనుమానం ఉందా నార్త్ పోల్ ఉందో లేదా అని? లేదు. అవును. ఆ? అలాగే కుండాన్ని కూడా నాకుంది, అనుమానం లేదు. ఎవరైతే ధ్యానం చేస్తే వాడికి అంతే భయం అని లేస్తుంది. అది నేను సరిగ్గా ధ్యానం చేయలేదు, లేదు. కానీ నాకు అది అనవసరము. నాకు ఒకటే అవసరము, ప్రతి దేవదత్తుడు ఒక సిద్ధార్థుడిలా కావాలి, అంతే. దట్ ఈజ్ మై వ్యూ ఆఫ్ ఎన్లైటన్మెంట్. ఆ వ్యూలో తమరు ఎన్లైటన్మెంట్ అవునా కదా? మరి ఇంకెందుకు మీకు డౌట్స్? సార్ చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు మనం ఈ ప్రపంచం అంతా ప్రాబ్లం అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నారు సార్. ప్రపంచంలో ప్రతి వాళ్ళు అదే కోరుకుంటారు. అవ్వకపోవడానికి కారణం ఏంటి? అందరూ బాగుండాలని కోరుకున్నారు. ఆ కోడి కూడా బాగుండాలని కోరుకున్నారా? ఆ మేక బాగుండాలని కోరుకున్నారా? మేకను కొయ్యాలని అనుకున్నారు, ఆ కోడిని కొయ్యాలని అనుకున్నారు. బాగుండాలని అనుకున్నారా మీరు? మనుషులు బాగుండాలని అనుకున్నారు, ఆ జంతువులు బాగుండాలని కోరుకున్నారా? కొంతమంది కోరుకున్నారు, ఎక్కువ మంది కోరుకోలేదు. అవును. మరి అందుకే మరి అలానే ఉంటుంది ప్రపంచం. ఆ కోడి కూడా బాగుండాలి, ఆ మేక కూడా బాగుండాలి, ఆ చీర కూడా బాగుండాలి. అప్పుడు మీరు బాగుంటారు. అవి బాగుండకపోతే మీరు బాగుండరు. వాటిని మీరు చంపుకు తింటే మిమ్మల్ని చంపుకు తినే కరోనా వస్తుంది. ఆ వాటి చావు మీ చావు వేరు వేరేనా? రెండు ఒకటే. వాటిని చంపుకు తింటున్నారు కనుక ఈ ప్రపంచం బాగుండదు. ఎందుకు బాగుంటుంది? ఎలా బాగుంటుంది? అందరూ బాగుండాలనుకున్నారు, మనుషులు బాగుండాలనుకుంటారు, కానీ జంతువులు బాగుండాలని కోరుకునేవాడే బుద్ధుడు. మనుషులు మాత్రం బాగుండాలి, జంతువులు చచ్చిపోయిన బాగుండాలని అనుకునేవాడే దేవదత్తుడు. నాకు దేవదత్తులు వద్దు, నాకు సిద్ధార్థులు కావాలి బాబా. దేవదత్తుడు ఏ మనిషిని చంపలేదు, అంగుళీమాలులా చంపలేదు, కానీ జంతువులను చంపాడా లేదా? మరి అందరూ మనుషులు బాగుండాలి అంతే మటుకే ఉన్నాడు దేవదత్తుడు. అన్ని జంతువులు బాగుండాలి అని అనుకున్నాడు సిద్ధార్థుడు. అది తేడా. మనుషులు కూడా చంపుకుంటుంటే అన్నాడు అంగుళీమాలుడు. అలాంటి అంగుళీమాలుడే ఒకానొక బుద్ధుడిలా తయారయ్యాడు. దేవదత్తుడే చివరిదాకా బుద్ధుడిలా కాలేకపోయాడు. బుద్ధుడితో కొట్లాడాడు, బుద్ధుడిని చంపడానికి చూశాడు చాలాసార్లు. చూశాడా లేదా? కనుక మనుషులందరూ బాగుండాలని అనుకుంటే సరిపోదు బాబా. జంతువులన్నీ బాగుండాలని కోరుకునేవాడే నిజమైన మనిషి. జంతువులను చంపైనా సరే, నరికైనా సరే, మానవుడు బాగా ఉండాలని వాడు రాక్షసుడు. వాడు రాక్షస ప్రవృత్తి. అందుకే ఈ ప్రపంచం ఇలా ఉంది. అందరి దగ్గర రాక్షస ప్రవృత్తి, అందరి దగ్గర మానవ ప్రకృతి ఉంటే, అందరు శాకాహారులు అయితే ప్రపంచం బ్రహ్మాండంగా ఉంటుంది. అంతే చాలు. నాకు కుండాలని ఏం భయ్యమని లేవక్కర్లేదు. లేస్తే మంచిదే, లేకపోయినా మంచిదే. అయ్యా, ఇప్పుడు ధ్యానంలో అనేక అనుభవాలు వస్తాయి కదా సార్, వస్తున్నాయి సార్. అది సోర్స్ నుంచి వచ్చిందా, లేకపోతే నా మైండ్ క్రియేట్ చేసుకున్నదా, లేకపోతే నా డాటా, నా మనసు చేసిన అనుభవం అనేది మైండ్ నుంచి రాదు. ఆలోచన అనేది మైండ్ నుంచి వస్తుంది బాబా. మన నమ్మకాల నుంచి కాదంటారా? అనుభవం మీ నమ్మకాల నుంచి వస్తుంది, మైండ్ నుంచి రాదు. మైండ్ వేరే, నమ్మకం వేరే. ఆ నమ్మకం ఓకే, ఆ నమ్మకం సరికాందైతే, ఊహించిందైతే. యద్భావం తద్భవత్ అంటే ఏంటి? ఎలా భావిస్తే అలా అవుతుంది. ఆ? ఎలా భావిస్తే అలా అవుతుంది. భావనలు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయం నుంచి, మనసు నుంచి. హృదయం ఏంటబ్బా? మైండ్. మైండ్. మైండ్ అంటే సోలే సార్. ఓకే. ఇప్పుడు నా వేలు ఉంది, తిన్నగా ఉందా లేదా? ఉందా? తిన్నగా. మీ వేలు చూపించండి. ఒక గ్లాసులో నీళ్ళలో పెట్టండి.
అది వంకరగా తిరుగుతుంది కదా, అవును చూసారు ఎప్పుడైనా? అవును 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 సార్. ఎందుకు తిరుగుతుంది వంకరగా? వేలోనే వంకరగా తిరుగుతుందా? అలా కనిపిస్తుంది. అలా కనిపిస్తుంది. దాన్ని రిఫ్రాక్షన్ అంటారు. అర్థమైందా? ఒక గ్లాస్ నీళ్ళలో ఈ వేలు ఇలా పెట్టినప్పుడు ఈ వేలు ఎంత మునిగిందో నీళ్ళలో అంత వంకరగా ఉంటుంది, కనపడుతుంది. అది వంకరగా లేదు, కనపడుతుంది. పైన ఉన్న వేలు తిన్నగానే ఉంటుంది. ఇది ఆత్మ ఎప్పుడైతే భౌతికంలో వచ్చిందో ఏదైతే వంకరగా తిరిగిందో దాని పేరు మైండ్. ఒకటే వేలు, అది 2 వేళ్ళు లేవు. సోల్ వేరే మైండ్ వేరే లేదు. సోలే మైండ్. బాడీలో ఉన్నప్పుడు సోల్నే మైండ్ అంటారు. ఆ మైండ్ యొక్క శక్తి అపారం. ఆ నమ్మకం ఉంటే నీకు ధ్యాన అనుభవాలు వస్తాయి. నమ్మకం లేకుండా ఉంటే కేవలం అటు ఇటు ఆలోచన ఉంటే రాదు. ఆ నమ్మకం అనేది ఆత్మ యొక్క శక్తి. ఏదైతే నమ్మకం అంటామో అది ఆత్మ యొక్క శక్తి. ఆ మనసు అంటామో అది ఆత్మే. అది మనసు అంటే ఆత్మే. మనసు యొక్క శక్తి ఆత్మశక్తే. మనసు యొక్క కోరిక ఆత్మ కోరికే. మనసు వేరే కాదు. ఆ వంకర వేలు వేరేదేమీ లేదు ఇక్కడ. ఏది వంకరగా కాదు అది. కానీ ఆ మీడియంలో అలా వంకరగా కనబడుతుంది. నువ్వు భౌతికలో ఉన్నప్పుడు నీకు ఒక మనసు, ఒక బుద్ధి, ఆత్మ వేరువేరుగా కనబడుతుంది. కానీ అన్నీ ఒకటే వస్తువు. నీళ్ళలో ఉన్నప్పుడు తిరుగుతుంది అది. అది ఇల్యూషన్, భ్రమ. మనసు వేరే, బుద్ధి వేరే, ఆత్మ వేరే, ఇవన్నీ భ్రమలు. అన్నీ ఒకటే వస్తువు ఉంది అక్కడ. కానీ వంకరగా తిరిగింది అది. అది నిజమే. వంకరగా తిరగడం కనపడుతుంది, అంతే నిజమే. వంకరగా తిరగలేదు. ఉన్నది ఒకటే వస్తువు, అది వంకరగా తిరిగినట్టు నీకు కనబడుతుంది. ఆ ఆత్మ యొక్క నమ్మకమే అందరినీ పనిచేస్తుంది. ఆత్మ యొక్క నమ్మకం చాలా ముఖ్యం. ఆలోచన కాదు, మనసు యొక్క ఆలోచన కాదు, ఆత్మ యొక్క నమ్మకం. ఆత్మ మనసు రెండో ఒకటే. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆవగించేంత విశ్వాసం ఉన్నా ప్రపంచాలను, పర్వతాలను సైతం పైకలించగలవు అన్నాడు. కనుక ఆ నమ్మకం అనేది విశ్వాసం, బిలీఫ్. నాకు కరోనా ఏమీ చేయదని వెళ్ళాడు, నీకు ఏమీ చేయదు. ఏమో బయటికి వెళ్తే కరోనా వస్తుంది ఏమని భయపడితే తప్పకుండా వచ్చి కాటేస్తుంది. ఆధ్యాత్మికత అంటే మన మీద మనం విశ్వాసం పెంచుకోవడం. ప్రాపంచికత అంటే మన పట్ల మనం ఉన్న విశ్వాసం సన్నగిల్లిపోవడం. హనుమంతుడు గాల్లో ఎగిరాడో లేదా? మీరు చూశారా? పురాణాల్లో చదివాను సార్. హనుమంతుడిలో ఎగిరిన వాడే మిదారేపా కూడా 1100 సంవత్సరంలో ఆ టిబెట్లో వాళ్ళంతా మిదారేపని గాల్లో అలా తిరుగుతూ చూసేవాళ్ళు. మిదారేప మరి ఆయనే గాల్లో తిరిగినప్పుడు చూసినప్పుడు హనుమంతుడు ఎంత తిరిగాడు? ఎక్కడి నుంచి వచ్చే శక్తి వాళ్ళకి? తమ మీద తమకి నమ్మకం. ఆ హనుమంతుడు కానీ మిదారేపగా కానీ ఆ నమ్మకం వేరే, ఆత్మ యొక్క శక్తి. ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయాం మనం. నాకు అర్థం కాలేదు. క్వశ్చన్ ఏంటి ఫస్ట్? నేను కూడా ఎక్కడికో వెళ్ళిపోయాను సార్. అయ్యా బాబా, దొందే. కానీ అదే విశ్వాసాలు, నమ్మకాలు గురించి, ధ్యాన అనుభవాల గురించి అడిగాను సార్. ఆ అనుభవం అనేది ఆలోచించి రాదు, నమ్మకం నుంచి వస్తుంది. నమ్మకం అనేది ఆత్మ యొక్క శక్తి. ఓకే. నేను ధ్యానం చేస్తున్నా కానీ నాకు వల్ల ఏం కాదు లేదండి అని అనుకుంటే అవుతుంది ఏంటి? నిజమే కాదు, కానీ కూర్చోవాలి కదా. మీరు సంగీత కళాశాల వెళ్ళారు, పాడవయ్యా అని చెప్పారు. మీకు అన్ని స్వరాలు, సుస్వరాలు వస్తాయి, అపస్వరాలు వస్తాయి ముందర చేరినప్పుడు? అపస్వరాలు వస్తాయి.
ఆ? అపస్వరాలు వస్తాయి. తర్వాత మూడు సంవత్సరాల తర్వాత సాధన తర్వాత స్వరాలు వస్తాయి. ఇది కూడా అంతే. సార్ అనుభవం నుంచి అనేది నమ్మకం నుంచి వస్తుంది, ఆలోచన నుంచి రాదు. ఆలోచనలు మనస్సు ఎలాంటిదో నమ్మకము ఆత్మ అలాంటిది. ఆ నమ్మకం నుంచి సాధన నుంచి అనుభవం వస్తుంది అక్కడికి. కనుక మీ అనుభవము మనసు యొక్క కల్పన కాదు, ఆత్మ యొక్క శక్తి అది. మీ అనుభవం మీరు నమ్మాల్సిందే. ఎవరైతే బయ్యి మీద లోపలికి వేసిందో వాడి అనుభవం వాడికి ఉందా లేదా? వాడికి మీకుందా? అది లేదు. వాడికి ఎందుకు ఉంది? అది అనుభవం. అది మనసు కల్పన ఎలా అవుతుంది? అది మనసు మీరు కల్పన చేయండి. బయ్యి మీద వేస్తుంది చూద్దాం. కాసేపు చేయండి మనసు కల్పన. లేవాలి 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 అని చెప్పి లేస్తుందా? లేస్తుందా? నమ్మకం ఉంటే. అనుభవం అనేది మనసు యొక్క కల్పన కాదు నాయన, ఓకే, అది ఆత్మ యొక్క శక్తి. అది నమ్మకం ద్వారా వచ్చిన ఆత్మశక్తి, ఆత్మ యొక్క అనుభవం. సార్ నా పర్పస్ ఎలా తెలుసుకోవాలి సార్? నా లైఫ్ పర్పస్. మీ పర్పస్ మీరు తెలుసుకున్నారు, అయిపోయారు కూడా. దేవదత్తుడుగా ఉన్న మీరు సిద్ధార్థుడిగా అయ్యారు. అంతకన్నా ఏం కావాలి మీకు పర్పస్? అంతకన్నా ఏమీ లేదు పర్పస్. ఇంకా హాయిగా ఎంజాయ్ చేయండి, సినిమాలు చూడండి, ఐస్ క్రీమ్ తినండి. మీ పర్పస్ అయిపోయింది. దేవదత్తుడిగా పుట్టి పెరిగిన మీరు సిద్ధార్థుడిగా అయిపోయారు. దాంతో మీ పర్పస్ అయిపోయింది లెక్క. ఇంకా ఎంజాయ్ చేయండి, సినిమాలు చూడండి. సినిమాలు చూస్తారా చూడరా మీరు? చూస్తాను సార్. నేను ఈ కలవడానికి రోజుకి ఒక సినిమా చూస్తున్నాను, డైలీ 1 సినిమా. ఇన్ని సినిమాలు ఎప్పుడు చూడలేదు నేను. సార్ ఎంతోమంది ఎన్లైటెండ్ మాస్టర్స్ ఈ భూమి మీద వచ్చారు కదా సార్. బుద్ధుడు విగ్రహారాధన వద్దన్నారు, మరి శంకరాచార్యులు అన్ని విగ్రహాలు కావాలి సార్. శిల్పకళ కావాలా వద్దా? కావాలి. చిత్రకళ కావాలా వద్దా? కావాలి. నృత్య కళ కావాలా వద్దా? సంగీత కళ కావాలా వద్దా? కళలు కావాలి. అందుకే శిల్పకళ కూడా చాలా ముఖ్యం. అది కళగానే చూడాలంటారు. కళ గొప్ప కళ అది, అంతేగాని పూజ కోసం పనికిరాదు. అది పూజ లేదు. స్వామి దయానంద సరస్వతి ఏం చెప్పాడు? ఆర్య సమాజ స్థాపకుడు, మహా గొప్ప వేద పండితుడు. స్వామి దయానంద సరస్వతి గురించి అరవిందో గారు చెప్పారు, అంతకన్నా గొప్ప వేద పండితుడు ఇంకోటి ఎవరు పుట్టలేదు ఇండియాలో అని చెప్పేసి. ఇది ఎవరి స్టేట్మెంట్? ఇది అరవిందుల వారి స్టేట్మెంటు దయానంద సరస్వతి గారి గురించి. అంతకన్నా గొప్ప వేద పండితుడు పుట్టలేదని చెప్పేసి. అలాంటి వేద పండితుడు ఏం చెప్పాడు? పూజ మెట్టు కాదు అగడతా అన్నాడు. ఏమన్నాడు? పూజ మెట్టు కాదు అగడతా. అగడత అంటే ఏంటి తెలుసా? కింద కందకం, కోట చుట్టూ ఉండే కందకం. అందులో పడిపోతాడు, కూరుకుపోతాడు. కనుకని బుద్ధుడు పూజ వద్దు నాయనా అన్నాడు, ధ్యానం చేయబోయే అన్నాడు. కానీ హిందూ సమాజం అంతా పూజల్లో కూరుకుపోయింది. ఆ హిందూ సమాజాన్ని ఉద్ధరింప కోసమే బుద్ధుడు పెట్టాడు. కానీ మళ్ళీ హిందూ సమాజం కూరుకుపోయింది పూజల్లో. మళ్ళీ పిఎస్ఎస్ఎం వచ్చింది, మళ్ళీ దాన్ని పైకి తీసుకురావడానికి కోసం. పూజ మెట్టు కాదు అగడతా అని స్వామి దయానంద సరస్వతి ఎవరైతే వేద పండితుడో, మహావేద పండితుడో చెప్పాడు. మీరు అన్ని వేదాలు చదివారా? లేదు సార్. మీలాంటి పెద్దలు దాన్ని సారాన్ని చెప్తుంటే నేను చదవలేదు. కానీ నేను చదివింది ఏంటంటే అరవిందులు వారు చెప్పారు, స్వామి దయానంద సరస్వతి అందరికన్నా గొప్ప వేద పండితుడు అని చెప్పేసి. అలాంటి ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే పూజ మెట్టు కాదు అగడతారు. ఆయన పుస్తకం సత్యార్థ ప్రకాశాన్ని ఉంది, మీరు చదివారా? చదివాను సార్, మీరు చెప్పాకనే చదివాను. ఎలా ఉంది ఆ పుస్తకం? అద్భుతంగా ఉంది. ఇంకా నాకు పూర్తిగా అర్థం కావడం లేదు, కొన్ని చోట్ల గ్రాంధికంగా ఉంది. ఇది ఒక్కటే అర్థం కాదు, అంతకన్నా ఏం అర్థం కావడం ఏం లేదు అక్కడ. కనుకని నో పూజ. పిఎస్ఎంలో 3 నోలు: నో పూజ, నో ప్రార్థన, రెండవది నో మాంసము, మూడవది నో డాక్టర్ నో మెడిసిన్.
మీరు వెళ్తున్నారా డాక్టర్ దగ్గరికి, మెడిసిన్ దగ్గరికి? లేదు, ఎమర్జెన్సీలో ఒకసారి వెళ్ళాను, ఒక ఎమర్జెన్సీలో వెళ్ళాను. ఈ 3 సిద్ధాంతాలు మన పిఎస్ఎస్ఎం. సార్ అదే మొదటిదే నాకు ఉన్న 2 నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. మొదటిదే ఏది? పూజ. నువ్వే దేవుడు అయినప్పుడు ఇంకెవరికి పూజ చేస్తున్నావు? వేదం ఏం చెప్తుంది? అహం బ్రహ్మాస్మి, నేను భగవంతుణ్ణి అన్నప్పుడు ఇంకెవరికి పూజ చేస్తావు నువ్వు? కనుక నో పూజలు. సార్ నీ శక్తితో నీ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసుకో. ఎవరికో పూజ చేసి వాడు భిక్ష పెడితే నువ్వు తినడం కాదు. పూజ మెట్టు కాదు అగడతా, ఇంకా లోపలికి ఊరుకుపోతావు. ఇది చెప్తుంటే ఈ హిందువులకంతా కోపాలు వస్తుంటాయి. వాడికి కోపం వచ్చింది కనుక నువ్వు చెప్పడం మానేస్తావేంటి? సత్యం. నువ్వు మాంసం తినదంటే మాంసం తినేవాళ్ళకి కోపాలు వస్తాయి, రావా? మా కడుపు కొడుతున్నావు నువ్వు అని ఏమిటో అంటారు. వాళ్ళకి కోపం వస్తుంది కనుక నువ్వు మాట్లాడకుండా ఉంటావా? సత్యం చెప్పాల్సింది. సత్యం చెప్పాల్సిందే. సత్యం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఎప్పుడు మాంసం తినే వాళ్ళకి నీ మాటలు చేదుగానే ఉంటాయి, పూజలు చేసే వాళ్ళకి నీ మాటలు చేదుగానే ఉంటాయి, డాక్టర్లకి నీ మాటలు చేదుగానే ఉంటాయి. తప్పదు. ఇప్పుడు భారతీయ హిందూ సంస్కృతిలో ఎన్నో శాస్త్రీయ విషయాలే ఉన్నాయి సార్. ఉదాహరణకి బొట్టు. పూర్వపు రోజుల్లో ఎవరైతే ధ్యానం చేసి 3వ కన్ను సంపాదించుకున్నారో వాళ్ళు మటుకు బొట్టు పెట్టుకునేవాళ్ళు, పక్క వాళ్ళకి చెప్పడం కోసం. సార్ నాకు 3వ కన్ను ఉందాయా, నన్ను అడిగి నా సత్యం తెలుసుకోవాలని చెప్పడం కోసం అది ఇండికేషన్ ఉండేది. అందరూ కాదు. ఓకే. అదొక ఇండికేషన్. ఎవరైనా బొట్టు పెట్టుకుంటే ఓహో స్వామీజీ మీకు 3వ కన్ను ఉంది కదా అని మాకు సత్యం చెప్పండి అని చెప్పేవాళ్ళు అనమాట. ఓకే. తర్వాత అందరూ బొట్టు పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఎవడు స్వామీజీ ఎవడు కాదో తెలియదు. ఓకే. అచ్చా. బొట్టు అనేది అందం కోసం పెట్టుకోలేదు, అది ఎందుకు పెట్టుకున్నారంటే 3వ కన్ను సూచికగా పెట్టుకున్నారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అందరూ పెట్టుకుంటున్నారు, అదేదో బ్యూటీ స్పాట్ అనుకుంటున్నారు. అది బొట్టు యొక్క ఆవిష్కరణ, అలా జరిగింది. సార్ తర్వాత సార్ సత్యం మీలాగా ఎంతోమంది చెప్పడానికి వస్తున్నారు, ఎంతోమంది చెప్తున్నారు. ఒకటి, ఎవరిని అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఎవరిని అనుసరించాలో తెలియదు. 2, ఇప్పుడు ఈ దశలో మీడియా ఎక్కువ ప్రభావం చేసి ఎవరైతే సత్యం చెప్పడానికి వచ్చారో వాళ్ళ మీద చాలా దారుణమైన దాడి జరుగుతుంది. సామాన్యులందరూ యేసు ప్రభువుని కొట్టలేదు, ముళ్ళు మేకులు పెట్టి. అవును. అందులో అసహజం ఏముంది? మరి సత్యం ఎలా చేరుతుంది సామాన్యుల దగ్గరికి? చేరని చేరకపోని యేసు ప్రభు తన ప్రయత్నం చేశాడా లేదా? ఓకే. చేశాడా లేదా? అవును. అవును మరి మీరు నేను కూడా చేస్తాం. సార్ చేరని చేరకపోని మన పని మనం చేస్తాం, ఓకే. యేసు ప్రభువులా చేస్తాం. స్వామి దయానంద సరస్వతికి నీళ్లలో గాజుపడి వేసి ఇచ్చారు తాగండి స్వామీజీ అని చెప్పేసి. ఆయన కనపడుతుంది, తాగేశాడు ఆయన స్వామి దయానంద సరస్వతికి. ఎందుకంటే ఆయన చెప్పే పూజ మెట్టు కాదు అక్కడంటే అందరికి కోపం వచ్చేసింది హిందువులకి. వీడిని చంపేస్తే బాగుంటుందా అనుకున్నారు. గాంధీజీని చంపేశారు, చంపలేదా? నిన్ను కూడా చంపుతారు, ఓయ్ నన్ను కూడా చంపుతారు. సో వాట్? సో వాట్? సో వాట్ యా? నువ్వు చచ్చినా చావు, ఇంక నువ్వు చావులో నీకేం నష్టం ఉంది? కానీ నువ్వు సత్యం చెప్తావు. సత్యంలోకి వచ్చిన వాళ్ళంతా సత్యమే చెప్తారబ్బా. వాళ్ళ మీద దుమ్ము పోస్తున్నా సరే, వాళ్ళ మేకులు పెట్టి కొడుతున్నా సరే, వాళ్ళు చిరునవ్వుతో చేస్తారు వాళ్ళ పని.
ఈ సమాజం దుమ్మెత్తి పోస్తుంది, ఎందుకు పోయేది? చెప్పాను కదా, వాళ్ళ కోపం నీ మాటలు అంటే. వాళ్ళు కోడిని మేకలు తింటున్నారు, నువ్వు వద్దని చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? నిన్ను చంపేస్తారు. చంపుతారు, సో వాట్ యా. సార్, ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థ అంటే మెకాలే రాసిన లెటర్ చూశాను సార్. 1835లో మెకాలే ఇంగ్లాండ్ పార్లమెంట్కి ఈ దేశం చాలా బలంగా ఉంది, వీళ్ళ సంస్కృతి వీళ్ళ మూలాలు చాలా పటిష్టంగా ఉన్నాయి, వీళ్ళ మీద మనం పెత్తనం చేయాలంటే వాళ్ళ విద్యా వ్యవస్థను నాశనం చేయాలి అని ఆయన లెటర్ రాశారు, ఆ మెకాలే విద్యా విధానం అని. మీరు ఎలాంటి విద్యా విధానం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న విద్యా విధానం మెకాలే విద్యా విధానం కదా. మెకాలే వచ్చి బ్రిటిష్ వాడు వచ్చి భారతదేశం విద్యా విధానం మెరుగుపరిచాడు. ఒక గొప్ప లాంగ్వేజ్ని ఇచ్చాడు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని. ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద్వారా మనకు సైన్స్ అంతా వచ్చింది. సంస్కృతం నుంచి వచ్చింది ఆ సైన్స్. ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది ఇండియాకి? ఓకే, ఇప్పుడు మోడర్న్ సైన్స్ అనేది. మెకాలే ఎంతో మంచి పని చేశాడు, మంచివన్నీ తీసుకొచ్చాడు, సైన్స్ తీసుకొచ్చాడు. ఈ మూర్ఖులని భారతీయులే తమని వదిలిపెట్టేసి వాళ్ళని పట్టుకున్నారు, అంతేకాని తమని వదిలిపెట్టకుండా వాళ్ళని పట్టుకోవాల్సింది. అది మెకాలే తప్పేమీ చేయలేదు. బ్రిటిష్ వాడు ఏం తప్పేం చేయలేదు. చక్కటి వెస్టర్న్ సంస్కృతిని ఇచ్చాడు. మనం మన భారతీయ సంస్కృతిని వదిలిపెట్టుకోకుండా వాళ్ళ సంస్కృతిని పట్టుకోవాలి మనం. ఇది వదిలిపెట్టే వాళ్ళ సంస్కృతి మన మూర్ఖత. ఎప్పుడు పక్కవాడిని తిట్టద్దు, మనమే తిట్టుకోవాలి. తిట్టుకోవాల్సిన వస్తువు వస్తే. గ్రేట్. నేను నమస్కారం పెడతాను మెకాలే గారికి. మంచి విద్యా విధానం పెట్టాడు. మనమంతా అదే విద్యా విధానం నేర్చుకున్నాం కదా, స్కూలు కాలేజు. మనం ఏ విద్యా విధానం నేర్చుకున్నాం మనం చిన్నప్పటి చెప్పేదాకా? మెకాలే విధానం. మరి దాన్ని మళ్ళీ దుయ్యబడతారేంటి? మన భారతీయ సంస్కృతి మనం వదిలిపెట్టుకుని మాంసం తింటున్నాం, అది అక్కడ దురదర్శ పట్టింది. గాంధీజీ లండన్కి వెళ్ళినా కూడా మాంసాలు తినలేదు. మన వాళ్ళు ఇక్కడే కూర్చుని మాంసాలు తింటున్నారు, మీరే తిన్నారు మాంసాలు. అది దుర్దశ, అంతేకాని మెకాలే దుర్దశ కాదు. మాంసం తినడం దుర్దశ. భారతదేశంలో పుట్టి భారత సంస్కృతి మనిషిపోయి మాంసం తింటున్నారు, అది దుర్దశ. మెకాలే దుర్దశ ఎందుకు అవుతుంది? సైన్స్ దుర్దశ, కెమిస్ట్రీ దుర్దశ, బాటనీ దుర్దశ, ఏది దుర్దశ? ఈ సైన్స్ వేదాల నుంచి కూడా ఉంది కదా సార్, ఏ సైన్స్ అయితే ఉంది. మరి ఎక్కడ ఉంది? మరి అక్కడి నుంచి తీసుకొచ్చాం కదా మనం. వేదాలు ఉంటే మరి ఇక్కడ ఎందుకు లేదు? ఇక్కడ అంతా ఎప్పుడు వేదాలు అంటే మరి ఎందుకు లేదు? అదంతా వేదాల్లో రామాయణ పుష్పక విమానం, మరి ఎక్కడ పోయింది ఆ పుష్పక విమానం? ఇప్పుడు మరి విమానాన్ని వస్తున్నాను లేదా? ఆ పుష్పక విమానాన్ని వీడు తీసుకొచ్చారా లేదా? ఇండియా తీసుకొచ్చిందా, అమెరికా తీసుకొచ్చిందా? మరి అప్పుడు పుష్పక విమానం ఎక్కడ పోయింది? మరి ఎందుకు పోగొట్టుకున్నారు? ఎలా పోగొట్టుకున్నారు చెప్పండి. మన ఫాల్టే, మన సంస్కృతిని, మన దానికి మళ్ళీ వాళ్ళ రైట్ బ్రదర్స్ వాళ్ళని చేసి తీసుకొచ్చారంటే గొప్ప విషయమే కదా. మళ్ళీ ఇప్పుడు ఏరోప్లేన్లు తిరుగుతున్నామా లేదా? వేదం వల్ల తిరిగామా? ఇప్పుడు సైన్స్ వల్ల తిరిగామా? ఆ సైన్స్కి నా యొక్క జేజేడు. ప్రతి ఊళ్ళోనూ పుష్పక విమానాలు వస్తున్నాయి. విమానం తిరుగుతుంది, పోతుంది, విమానం తిరుగుతుంది, అందరికీ పుష్పక విమానాలే. ఒక గంటలో లంక నుంచి అయోధ్యకు వచ్చినట్టు మనం కూడా ఒక గంటలో ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తున్నాం. పుష్పక విమానం వేదం నుంచి రాలేదు, వెస్ట్లోంచి వచ్చింది. ఇదంటే ఫ్యాషన్. మెకాలేని తిట్టడం పెద్ద ఫ్యాషన్ ఇది. భారతీయ సంస్కృతి అంటే తెలియని వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ. వెస్టర్న్ యొక్క సంస్కృతి తెలియని వాళ్ళు చెప్పే మాటలు. అన్ని సంస్కృతులు కావాలి మనకి, ఈస్ట్ అండ్ వెస్ట్.
ఈస్ట్ ప్లస్ వెస్ట్, ఈస్ట్ మైనస్ వెస్ట్ కాదు, వెస్ట్ మైనస్ ఈస్ట్ కాదు, ఓకే. ఈస్ట్ ప్లస్ వెస్ట్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్. ఈస్ట్లో ఉన్నదంతా నేర్చుకోవాలి, వెస్ట్లో ఉన్నదంతా నేర్చుకోవాలి. ఈస్ట్లో సరైన ఆధ్యాత్మికత ఉంది, ఇక్కడ సరైన సైన్స్ ఉంది. ఇక్కడ రెండు కలిపి నేర్చుకుంటే వాడు బెస్ట్ అవుతాడు. కేవలం వెస్ట్ ఉన్నా వాడు బెస్ట్ కాదు, కేవలం ఈస్ట్ ఉన్నా వాడు బెస్ట్ కాదు. వెస్ట్ ప్లస్ ఈస్ట్ ఈజ్వల్ టు బెస్ట్. ఇది నా యొక్క ఫార్ములా. అదే PSSM. మెకాలే గారికి నా యొక్క నమస్కారాలు. మీ ఇష్టం సార్. అర్థమైంది సార్. ఈ సోషల్ లాస్ సమాజంలో మనం ఉన్నప్పుడు దానికి స్పిరిచువల్ లాస్కి చాలా భిన్నంగానే అనిపిస్తాయి. ఎలా బ్యాలెన్స్ చేయాలి, మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? రెండు లాస్ ఫాలో కావాలి. సమాజంలో ఉన్న లా ఫాలో కావాలి, స్పిరిచువల్ లా కూడా ఫాలో కావాలి. ఎన్నోసార్లు సమాజం యొక్క లా విరుద్ధంగా ఉంటుంది స్పిరిచువల్ లాకి, అది దాన్ని పాటించాల్సిందే. ఇప్పుడు రోడ్ని డ్రైవ్ చేస్తున్నావు, లెఫ్ట్ సైడ్ చేస్తావా రైట్ సైడ్ చేస్తావా? నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్. నేను ఎన్లైటెండ్ అని చెప్పేసి రైట్ హ్యాండ్ చేస్తే ఏమవుతుంది? కరెక్టేనా? నువ్వు ఎన్లైటెండ్ అయ్యా, నువ్వు రైట్ హ్యాండ్ సైడ్ డ్రైవ్ చేస్తా చేయకూడదు. మరి సోషల్ లా ఫాలో కావాలా వద్దా? మరి కావాలి. ఎక్కడ పార్కింగ్ చేయాలి అక్కడే పార్కింగ్ చేయాలి, వద్దా నెక్స్ట్ చోట పార్కింగ్ చేస్తా అంటావా? మరి సోషల్ లా ఫాలో కావాలా వద్దా? సోషల్ లా ఫాలో కావాల్సిందే, స్పిరిచువల్ లా ఫాలో కావాల్సిందే. రెండు లాస్ ఫాలో కావాల్సిందే. ఎక్కడ పార్క్ చేయాలి అక్కడే పార్క్ చేయాలి బండి. నువ్వు ఓవర్ స్పీడ్ వెళ్తావు, నువ్వు 140లో వెళ్తా అంటావా? వాడు 80 అని రాసి ఉంటాడు అక్కడ, నువ్వు 140లో వెళ్తావా? వెళ్ళు. వాడు చెప్పు, నేను ఎన్లైటెడ్ మ్యాన్ అండి, నేను బుద్ధానండి, నేను ఎంత చేయొచ్చు అని అంటావా? మీరు బుద్ధ స్వామి జైలుకి పదండి అంటాడు. మా జైల్లో మీలాంటి బుద్ధులు చాలామంది ఉన్నారు, మీరు ఇంకో బుద్ధుడు అవుతాడు జైలు కదండి, వాడు తీసుకెళ్తాడు. సోషల్ లాస్ ఫాలో చేయాల్సిందే, స్పిరిచువల్ లా ఫాలో చేయాల్సిందే, రెండిట్లో ఉండాల్సిందే. సార్ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత చాలా క్లారిటీ వచ్చింది. అంటే మన సంస్కృతిని విడిచిపెట్టడం మన తప్పు, అలాగే విదేశీ సంస్కృతిని అనుకరించడం అవసరమే అయినా కూడా అది కూడా మన సంస్కృతిని విడిచిపెట్టడం వల్ల తప్పైంది. ఏ సంస్కృతి అయినా అనుకరించాలి. ఓకే. విదేశీ వాళ్ళు మన సంస్కృతిని అనుకరించాలి, మనం వాళ్ళ సంస్కృతి అంటే గొప్ప విషయం అది. ఇప్పుడు మన సంస్కృతి గురించి మీరు ఈ పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్కి కానీ దాంట్లో ఉన్న గొప్పతనం తెలియకుండా కేవలం విదేశీయులదే చూస్తున్నారు. మరి ఈ సంస్కృతి గురించి ఎవరు చెప్తారు? మీరు చెప్తారు. మీరు ఎందుకున్నారు? జగపతి రాజు గారు ఏం చేస్తున్నారు? అందరికి ధ్యానం చెప్తున్నారా లేదా? అదే మన సంస్కృతి సార్. అందుకోసమే పుట్టింది PSSM. రెండు సంస్కృతులను డెవలప్ చేయడం కోసమే పుట్టింది PSSM. ఓకే. ఈస్ట్ ప్లస్ వెస్ట్, బెస్ట్ ఇన్ ద ఈస్ట్ అండ్ బెస్ట్ ఇన్ ద వెస్ట్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ మ్యాన్. బాగుంది. సంస్కృతి అనేది గొప్పది, వెస్టర్న్ సంస్కృతి అనేది గొప్పది, భారతీయ సంస్కృతి, ఈస్టర్న్ సంస్కృతి గొప్పది. సంస్కృతి అనేది గొప్పది. ఆ సంస్కృతి పదం అనేది గొప్ప పదం, అది గొప్ప పదం అది. సార్ ఇప్పుడు ఆధ్యాత్మికతలో ప్రాపంచికతలో అన్నిట్లో కూడా డబ్బే డామినేట్ చేస్తుంది. మనీకే అన్ని విషయాల్లో మనీ అవసరం అవుతుంది. ఆధ్యాత్మికతలో లేదే, ఎవడు చెప్పాడు? మరి మనం కార్యక్రమాలు చేయాలంటే డబ్బు కావాలి. మనం ఏం డబ్బు అక్కర్లేదు మనకి. సార్ అదే మీరు ఎలా ఉంటున్నారో నాకు ఇప్పటికే అది ఒక పెద్ద మిరాక్యులస్గానే ఉంటుంది. మేము షేక్ అవుతున్నాం నిత్యం. మాకు ఆ ఘర్షణ నాకు నిరంతరం ఎదురు. మనసులోంచి డబ్బు అనేది పోవాలి. యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఒక ఒంటె ఒక సూర్యుడు బెజ్జల నుంచి పోవచ్చేమో కానీ ఒక ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశింపజాలడు అని చెప్పాడు. మరి ఇంకా మీరు ఎక్కడున్నారు? మీరు డబ్బు గురించి మాట్లాడుతున్నారు. పూర్వపు రోజుల్లో బార్టర్ సిస్టమ్ అనేది ఉండేది. అంటే వస్తు మార్పిడి. ఒకడు బియ్యం చేస్తాడు, వాడికి బియ్యం ఎక్కువగా ఉంటుంది, ఇంకోటి కూరగాయల దగ్గర ఎక్కువ పండిస్తాడు. ఈ బియ్యం వాడికి ఇస్తాడు, వాడి కూరగాయలు వీడికి ఇస్తాడు. అందరూ బియ్యమే పండించారు, అందరూ కూరగాయలు పండించారు. ఇంకోటి సంగీతం నేర్చుకుంటాడు,
వీడిద్దరికి వాడు సంగీతం చెప్తాడు, వాళ్ళు బీజేపీ కాస్త ఇంత కూరగాయలు కాస్త ఇస్తారు వీడికి. ఇంకా డబ్బు ప్రసక్తే లేదు. అవును. మళ్ళీ ఇప్పుడు మనం ఇప్పుడు ఆ సిస్టంలోకి వస్తున్నాం, బాటర్ సిస్టంలోకి వస్తున్నాం. ఓకే. నా దగ్గర టైం ఎక్కువ ఉంది, నేను నా టైం అందరికీ ఇస్తున్నాను. డబ్బు ప్రసక్తే లేదు. నీ దగ్గర ఏదుంటే అది నాకు ఇస్తావు, నీ దగ్గర కూరగాయలు నాకు కూరగాయలు ఇస్తావు, నాకేం కాదు కూరగాయలు వండుకుని తినాలి, అంతే కదా. నేను డబ్బులు ఉన్న వండుకుని తింటాడేంటి? బార్టర్ సిస్టమ్. మానిటరీ సిస్టమ్ కాదు, బార్టర్ సిస్టమ్. ఓకే, బాగుంది సార్. ఇప్పుడు గాయత్రి మంత్రం మీద ఒక రీసెర్చ్ చూశాను సార్ నేను. ఫోనెటిక్ ఎఫెక్ట్ ఇన్నర్గా అనేక ఫ్యాకల్టీస్ని అవేకెన్ చేస్తున్నట్టు, ఆ వైబ్రేషన్స్ దాన్ని రీచ్ అవుతున్నట్టు. ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఎఫెక్ట్ ఆన్ అదర్స్. మరి మంత్రానికి ఎఫెక్ట్ ఉన్నప్పుడు నువ్వు తుమ్మినా ఇంకోటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఈ రోజులో నువ్వు తుమ్మితే వాడు పక్క పరిగెత్తిపోతున్నాడు, తలవాళ్ళు వస్తుంది బాబా అని చెప్పేసి. అవును, మంత్రానికి ఎఫెక్ట్ ఉంది కదా. ఒక చెరువులో ఒక రాయి వేసావు, దాని ఎఫెక్ట్ ఉంటుందా లేదా? ఏముంటుంది? ఎఫెక్ట్ ఉంటుంది, తరంగాలు వ్యాపిస్తాయి మరి? చెరువు అంతా. అవును. దీన్నే వాస్తుశాస్త్రం అన్నారు, వాస్తుశాస్త్రం అన్నారు. ఆ సూర్యుడు అక్కడ తిరిగితే, ఆ నక్షత్రం ఇక్కడ పోతే మన మీద ఎందుకు వస్తుందంటే వస్తుంది, ఎఫెక్ట్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ ఎల్స్. మన సౌండ్ ఎఫెక్ట్ కాదా? అవును. శాస్త్రం ఉంది. ఘోరమైన సౌండ్ పెట్టుకో, నువ్వు మెడిటేషన్ చేస్తావా? చేయలేం. మంచి సంగీతం పెట్టుకో, వైలెన్ సంగీతం, మెడిటేషన్ చేస్తావా? మరి ఎందుకు చేస్తావా అలా? సౌండ్ ఎఫెక్ట్. సౌండ్ ఎఫెక్ట్ ఆఫ్ ద సౌండ్. అవును. ఒకనొక మంత్రం అంటే అది వర్డ్స్తో కూడుకున్న సౌండ్. ఓం భూర్భువ శుభ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రతి పదానికి అర్థం ఉందా లేదా? ఉంది. నువ్వు కాఫీ అన్నావు అనుకో, పక్కవాడు ఏం తీసుకొస్తాడు? కాఫీ వేస్తాడు. టీ తీసుకొస్తాడా? వాడిని ఏది ప్రభావితం చేసింది? నా మాట. నువ్వు అనకపోతే వాడు అక్కడే ఉంటాడు, నువ్వు ఇక్కడే ఉంటావు. నాకు మంచినీళ్ళు కావాలి, ఎవరైనా తీసుకొస్తారా? చూడు ఈ పదానికి అర్థం, ఎఫెక్ట్ చూడు. మంచినీళ్ళు. నువ్వు ఎలా తీసుకొచ్చావయ్యా? ఇదే సౌండ్, ఇదే మంత్రం నాయన. నేను మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు నా చేతికి వచ్చిందా లేదా? మరి ఓం భూర్భువ అన్న రాదా? ఎందుకు రాదు? మాట యొక్క గొప్పతనం, సౌండ్ యొక్క గొప్పతనం, పదం యొక్క గొప్పతనం, పదార్థం యొక్క గొప్పతనం. నువ్వు ధ్యానం చేస్తున్నావు కనుక గాయత్రి మంత్రం చించపరిచారు దోయ్. నువ్వు టూ మచ్ చేస్తున్నావు నువ్వు మిస్టర్ జగపతి రాజు. థ్యాంక్ యూ మామ. సార్, మూడు ఉన్నాయి. ఏమిటిన్నాయి చెప్పు? 3 ఉన్నాయి. ఏమిటివి? నేను చెప్పకపోతే నీకే తెలుస్తుందా? అవును. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయన్నారు. ఏమిటివి? మీరు చెప్పాలి. అది కరెక్ట్. గుడ్, బెటర్, బెస్ట్. ఓకే. ఏమున్నాయి? గుడ్, బెటర్ అండ్ బెస్ట్. ఈ మూడిట్లో ఏది బెస్ట్? బెస్టే బెస్ట్. గుడ్. గుడ్ కంటే బెస్టే అన్నిట్లో బెస్ట్ కదా. అలాగే నువ్వు చేసే ప్రార్థన గుడ్ అయితే, మంత్రం అనేది బెటర్ అయితే, ధ్యానం అనేది బెస్ట్. అది సంగతి. బ్యాడ్లో ఉన్నవాడు గుడ్లోకి రావాలి, గుడ్లో ఉన్నవాడు బెటర్లో పోవాలి, బెటర్లో ఉన్న బెస్ట్ పోతాడు. సహజమే అది. నువ్వు బెటర్ పోయాక గుడ్ కాకుండా పోతుందా? బ్యాడ్గా ఉన్నవాడికి గుడ్ కావాలి, బెటర్గా ఉన్నవాడు ఇంకా బెస్ట్ కూడా పోవాలి. ఆనాపానసతి వచ్చినవాడు బెస్ట్ బాబా. గుడ్, బెటర్, బెస్ట్లో నువ్వు బెస్ట్ కనుక అది బెటర్ కాకుండా పోతుందా? అది గుడ్ కాకుండా పోతుందా? నువ్వు బెస్ట్ అయితే మిగతా ఉంది బ్యాడ్ అవుతాయా? గుడ్ ఎప్పుడు గుడ్గానే ఉంటుంది, బెటర్ ఎప్పుడు. 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పు? 3. ఏమిటివి? గుడ్, బెటర్ అండ్ బెస్ట్. ఇందులో ఏది బెస్ట్? బెస్ట్ ఈజ్ బెస్ట్. ఏది గుడ్?
ఫస్ట్ అన్నీ గుడ్డే. గుడ్డు కాల్సి గుడ్డు, బెటర్ కాల్సో గుడ్డు, బెస్ట్ కాల్సో గుడ్డు. ఓకే. కానీ ఏది బెస్ట్ మూడిట్లో? ఇది బెస్ట్. అలాగా ఆనాపానసతి ఇది బెస్ట్ బాబా. కనుక మనం అనుభవిస్తామయ్యా మనం. నువ్వు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే 3 ఉన్నాయి ఇవ్వడానికి. గుడ్ ఇస్తావా, బెటర్ ఇస్తావా, బెస్ట్ ఇస్తావా? బెస్ట్ ఇవ్వాలి. అంతే మరి. అందుకే మనం గాయత్రి మంత్రం ఎవరికి చెప్పాము. అది బెటరే, కానీ మన దగ్గర బెస్ట్ ఉంది కనుక మనం బెస్ట్ చెప్తాం. అది సంగతి. నీకు బెస్ట్ తెలియనంత వరకు బెటరే బెస్ట్, బెటర్ తెలియనంత వరకు గుడ్డే బెస్ట్. బెటర్ తెలిసిన తర్వాత గుడ్ కన్నా బెటర్ బెస్ట్, బెస్ట్ తెలిసిన తర్వాత బెటర్ కన్నా బెస్టే బెస్ట్. సార్, ధ్యాన ప్రక్రియ మీరు ఎంత సులభంగా మన అందరికీ చాలా సులభంగా చెప్తున్నాం, కానీ నా అనుభవంలో ఈ భూమి మీద అత్యంత కష్టమైంది శ్వాసను గమనించడం అనిపిస్తుంది. యద్భావం తద్భవతి. ఇది కష్టం అనుకుంటే అది కష్టమే. సంగీతం నేర్చుకోవడం కష్టమా సులభమా? నేను చాలా మంది సీనియర్ మాస్టర్ సంగీతం నేర్చుకోవడం కష్టమా సులభమా? ఇంట్రెస్ట్ ఉంటే సులభమే. మరి ఏది కష్టం కాదు, ఏది సులభం కాదు. ఇంట్రెస్ట్. సార్, ధ్యానం మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ధ్యానం మీద ఇంట్రెస్ట్ లేదు కనుక వాడికి కష్టం అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే సులభం అవుతుంది. కనుక ఏది కష్టం కాదు, సులభం కాదు. ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. నీకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు ఎందుకు వస్తావు? ఇంట్రెస్ట్ ఉంటే చేస్తా. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కుతాడు వాడు. వాడు ఎలా ఎక్కడ ఎవరెస్ట్ పర్వతాన్ని? అది మామూలు విషయమా? ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడం మామూలు విషయమా? మరి వాడు ఎలా ఎక్కాడు? అతని ఇష్టం. ఇప్పటికి కొన్ని వేల మంది ఎక్కారు ఎవరెస్ట్ పర్వతం. ఇంట్రెస్ట్ నోడు ఎక్కుతాడు. నువ్వు సంగీతం నేర్చుకున్నావా? లేదు. ఎందుకు నేర్చుకోలేదు? ఇంట్రెస్ట్ ఉన్నా నీకు లేదు, అసలు ఇంట్రెస్ట్ లేదా నీకు? రెండో ఇంట్రెస్ట్ సాధన మీద కంటే. అది ఈజీగా ఉంది కదా సార్ నేర్చుకునే కంటే. కరెక్ట్ సార్. నేను 6 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్ళేవాడిని హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్కి సంగీతం నేర్చుకోవడానికి. సంగీతం నేర్చుకోవడం కోసం. సార్, నేర్చుకున్నాను. ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకున్నాను. కనుక అది సులభమా కష్టమా అని కాదు, రాంగ్. అది ఇంట్రెస్ట్ ఉందా లేదా అది పాయింట్. సార్, ఇప్పుడు మీకు ఈ జ్ఞానం అంతా గత జన్మ సంస్కారాల వల్ల లేకపోతే ఈ జన్మలో సాధన వల్ల మీ గురువు వల్ల వచ్చిందా? ప్రతి మనిషికి కూడాను ఏదైనా వచ్చినా అది 99% గత జన్మ నుంచి వస్తుంది, 1% వర్తమాన జన్మ నుంచి వస్తుంది. 99+1 అది ఫార్ములా ఫర్ ఎవ్రీబడి. మీకు, నాకు, ప్రతి ఒక్కరికి. జన్మ సంస్కారాలు 99 గత జన్మ నుంచి వస్తుంది, 1 ఈ జన్మ నుంచి వస్తుంది. ఈ జన్మలో పురుష ప్రయత్నం. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎవ్రీబడి. సార్, మీరు ఇంత కరుణామూర్తి కదా. నేను కోపం అనుకున్నవాడిని నాకు తర్వాత మీరు కొద్దిగా అర్థమైన తర్వాత మీకు ఎంతో కరుణ ఉండబట్టే ఈ అన్ని జీవులు కాపాడబడాలని మీరు ఒక పెద్ద ఉద్యమాన్ని నడుపుతున్నారు. మేమందరం అందులో భాగస్థలం అయ్యాం. ఇంత కరుణున్న మీరు ఏదైనా డౌట్ అడిగితే ఎందుకు మీరు అంటే ఈరోజు నన్ను బాగానే చూశారు, తిట్టలేదు. తిట్టలేదా? తిట్టలేదు. అయితే తిట్టొద్దు, ఇప్పుడు కూడా తిట్టొద్దు దయచేసి. మీరు ఏదైనా ప్రశ్న అడిగితే నేను రాజమండ్రిలో చూశాను సార్. ఒక మీటింగ్ అయింది మందే. వస్తున్నప్పుడు ఒక బ్లైండ్ పర్సన్ వచ్చి, గురుగారు నాకు కళ్ళు కనబడవు అన్నాడు. మీరు వెంటనే కోపంగా గోదావరిలో పడి చావు అన్నారు. మరి వాడు చావలేదా? చావలేదు. తర్వాత వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. అంటే మీరు ట్రీట్మెంట్ కోసం అలా అంటారా? నాయన, నేను ఒక మనిషి కోసం పుట్టలేదు, ప్రపంచం కోసం పుట్టాను. అవును. ఒక మనిషి కోసం పుడితే ఒక జీవితం అంతా ఆ మనిషి కోసమే పెడతాను. తీపిగా మాట్లాడుతూ అతను నేను లేట్ అని చేస్తా. ఒక మనిషిని ఎందుకు చేయదంటే, కానీ నేను ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం పుట్టాను. ఒక మనిషికి 1 సెకండ్ కానీ నాకు టైం లేదు. నాకు ఏ మనిషికైనా 1 సెకండ్ కానీ నాకు టైమే లేదు. ఆ 1 సెకండ్లో వాడిని నేను తీర్చిదిద్దాలి, వాడిని రాపిడి పెట్టాలి. అప్పుడే అగ్ని వస్తుంది. బుజ్జగిస్తే అగ్ని వస్తుందండి, రాపిడి పెడితే అగ్ని వస్తుంది. కనుక 1 క్షణంలోనే వాడికి రాపిడి ఇస్తాను. వాడు ఉంటే ఉంటాడు, ఉడితే ఉడతాడు. నాకేంటి? నాకు ఎంతోమందిని చూడాలి. నేను ఒకరి దగ్గర ఆగిపోకూడదు. నేను అది అందుకోసం అలా ఉంటుంది. కానీ మీరు మీ
ప్రయత్నం ఎంత అద్భుతంగా చేరిందో. ఎందుకంటే మేము చాలా సామాన్యంగా ఉండేవాళ్ళం. ఒకవేళ మిమ్మల్ని చేరకపోతే అసలు ఆధ్యాత్మికత అంటే మాకు తెలిసినదే వేదం అనుకున్నాం. బాబు నేను కాకపోతే నా మొగుడు వచ్చి ఉండేవాడే నీ దగ్గరికి. సార్ ఇవాళ మేమందరం గురువులుగా చల్లమని అయిపోతున్నాం. నాకు అది కూడా గిల్ట్గానే ఉంది. నేను ఎన్లైటన్ కాకుండా నేను వెళ్ళి క్లాసులు చెప్తున్నాను ఏంటి? నువ్వు ఎన్లైటన్ అయ్యేవని చెప్తున్నావు కదా. నువ్వు దేవదత్తుడిగా కాకుండా సిద్ధార్థుగా ఉందని చెప్పేసి నీకు సర్టిఫికేట్ ఇచ్చేసాను. నువ్వు ఫుల్లీ ఎన్లైటన్ అని చెప్పేసి. సార్ అక్కడితోనే ఆగు సార్. నువ్వేం బుద్ధుడికి అవ్వక్కర్లేదు, సిద్ధార్థుడు అయ్యావు. సార్ దట్ ఈస్ ఇనఫ్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఫర్ ఎనీ పర్సన్. బాగుంది. ఇంకా ప్రపంచంలో అంతా దేవదత్తులు ఉన్నారు కదా, అవును. వాళ్ళందరూ సిద్ధార్థులుగా కావాలి. అది మన యొక్క లక్ష్యము. నువ్వు అయ్యావు కదా, ఇవాళ ఎన్లైటెండ్. నేనే ఎన్లైటెండే. నేను కూడా కొన్ని రోజులు గుడ్డు తిన్నాను. ఓయ్ ఎవరికి చెప్పద్దు, నువ్వు చెప్పండి సార్. ఎవరికి చెప్పనండి చెప్తాను నీకు. చెప్పండి సార్. నేను ఎవరికి చెప్పండి సార్. మా అన్నగారు మాంచెస్టర్లో పిహెచ్డీ చేశాడు. నాకు మా అన్నగారు రాముడు, నేను ఆయనకి లక్ష్మణుడిని. అలా పెరిగాము. ఆయన మాంచెస్టర్కి వెళ్ళి పిహెచ్డీ తీసుకుని దాంతోపాటు మాంసం కూడా తినడం మొదలుపెట్టాడు. ఆయన వరంగల్లో ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా ఉండేవాడు. పిహెచ్డీ చేసి వచ్చాడు, మళ్ళీ ప్రొఫెసర్ అయ్యాడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత నన్ను చూసి నువ్వు చాలా బక్కగా ఉన్నారు, నువ్వు ఎగ్గు తినరా అని చెప్పాడు. ఇంటా వంట లేదు ఎగ్. కానీ మా అన్నగారు రాముడు లాంటి వాడు చెప్తే నేనేం చేస్తాను, లక్ష్మణుడు ఏం చేస్తాడు? సరే అన్నయ్య అన్నాను. గుడ్డు కొట్టి చేసి ఇచ్చాడు నాకు. ఫస్ట్ అలాగే నోట్లో వేసుకోమని చెప్పాడు. గుడ్డు కొట్టి మహా చేదుగా ఉండింది. కానీ అన్నగారు చెప్తే చేసాం. కొన్ని రోజులు ఆమ్లెట్ వేసాడు, అది కొంచెం రుచిగా ఉండింది. నాకు తింటే బాగా మొదలుపెట్టాను. 3 సంవత్సరాలు తిన్నాను. అప్పుడు ఇంకా ధ్యానంలో లేదు నేను. ఎవరికి చెప్పద్దే నేను గుడి తిన్నట్టు చెప్తే నీ తలకాయ కోసేస్తాను చూసుకో. నేను ఎవరికి నేను అసలే మంచివాడిని కాదు. నేను ఎవరికి చెప్పను. ఎవరికి చెప్పద్దు నువ్వు. 3 సంవత్సరాలు తిన్న తర్వాత అప్పుడు నేను అన్న పరిస్థితిలో వచ్చాను. అప్పుడు మానేశాను. వద్దురా నాయన అని చెప్పేసి. పరిస్థితి ప్రభావాలు చేస్తావు నువ్వు. నిన్ను పెంచిన మీ అన్నయ్య చెప్తే నువ్వేం చేస్తావు? మీ అమ్మగారి నోట్లో చికెన్ కుత్తే నువ్వేం చేస్తావు? చిన్నప్పుడు పసిపాప కన్నా కూడా తింటావు కదా. ఆ పసిపిల్లాడు చెప్తాడా నాకు చికెన్ వద్దు అని చెప్తాడా? చెప్తాడా? చెప్పలేడు కదా. తల్లి కోడి కోసి వండి తిన్నాయన బుజ్జి నాన్న అని పెడితే లొట్టలు వేసుకుంటూ తింటాడు. సో నేను కూడాను పాపాలు చేశాను. ఆయన గుడి తిన్నాను. ఎవరికి చెప్పద్దు నేను పాపినని చెప్పేసి. ఏదో మంచిగా బతుకుతున్నాను ఇప్పుడు నేను. ఇలా బతికింది ఆయన. ఎవరికి చెప్పద్దు ఈ పాయింట్. అది సంగతి. సార్ చాలా 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 థ్యాంక్స్ సార్. మీకు ఇంత ఓపికగా నన్నేమీ తిట్టకుండా మీరు మాకు అన్ని సందేహాలను తీర్చినందుకు, ముఖ్యంగా యావత్ పిరమిడ్ ప్రపంచం ప్రతిరోజు మీ సందేశం కోసం అందరూ చూస్తున్నారు ఏంటి? అందరూ చూస్తున్నారు మరి నేను చెప్పేశానే. మరి మీరు అందరూ చూస్తారు సార్. నేను చెప్పను సార్. మీకు చాలా చాలా శతకోటి ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాసేపు ధ్యానం చేద్దామా? చేద్దాం సార్. ధ్యానం ఎలా చేయాలో చెప్పు అందరికి. హాయిగా కూర్చుందాం. సుఖ స్థిర ఆసనం. ఎవరి వయస్సుతో అన్ని నిమిషాలు ప్రతిరోజు ధ్యానం చేయడం. ఒక విషయం ధ్యానం చేసే ముందర మన కొత్త ధ్యాన జగత్ మ్యాగజైన్ వచ్చింది. అందరూ దీన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. లాక్డౌన్లో 3 నెలల తర్వాత మళ్ళీ మనం ప్రింట్ చేశాము. ధ్యాన జగత్. ఈవిడ అక్క మహాదేవి, గొప్ప మాస్టర్. ఈవిడ కర్ణాటకకు చెందిన మాస్టరు అక్క మహాదేవి. ఇది మన పిరమిడ్, కడతాల్ పిరమిడ్, కైలాసపుర పిరమిడ్. ఈ మ్యాగజైన్ అందరూ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. చాలా గొప్ప మ్యాగజైను. ఇంకా ఏప్రిల్ మే ఇష్యూస్ కూడాను ఇంకో 10 రోజుల్లో అవి కూడా ప్రింట్ అవుతున్నాయి. అవి కూడా అందరికీ చేరుతాయి. ఇది PSSM మాస్టర్స్ అందరికీ ఈ యొక్క సందేశం.
వెంటనే మీ కాపీని మీరు తెప్పించుకోండి. హాయిగా కూర్చుందాం. ఒక 10 నిమిషాలు గురుగారి సంగీతాన్ని, వేణునాదాన్ని ఆస్వాదిస్తా ధ్యానంలో నిమగ్నం అవుదాం. దయచేసి కళ్ళు 2 మూసుకుందాం. పాదాలు క్రాస్ చేసుకోండి. శ్వాసని గమనిద్దాం. సహజమైన శ్వాసని గమనించడమే
ఆఖరి 1 నిమిషం, ఓన్లీ 1 minute. ఒకానొక దేవదత్తుడు ఒకానొక సిద్ధుడుగా కావడానికి శాకాహారము, ఒకానొక సిద్ధార్థుడు ఒక బుద్ధుడిగా కావడానికి ఆనాపానసతి. మొట్టమొదటిగా దేవదత్తుడు సిద్ధార్థుడుగా అవ్వాలి, మొట్టమొదటి స్టెప్. సెకండ్ స్టెప్ సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాలి, దానికి ఆనాపానసతి. సో 2 స్టెప్స్ ఉన్నాయి, శాకాహారము ప్లస్ ఆనాపానసతి. శాకాహారం ద్వారా ప్రతి దేవదత్తుడు ఒక సిద్ధార్థుడిగా తయారవుతాడు. ఆనాపానసతి ద్వారా ప్రతి సిద్ధార్థుడు ఒక బుద్ధుడిగా తయారవుతాడు. ఆఖరి 30 సెకండ్లు శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి, సుఖమయ ప్రాణాయామం. ఆఖరి 20 సెకండ్లు ఈజీ ప్రాణాయామ, కంఫర్టబుల్ ప్రాణాయామ, సింపుల్ ప్రాణాయామ. దేవదత్తుడు ప్లస్ శాకాహారం ఈజ్కొల్టు సిద్ధార్థుడు, సిద్ధార్థుడు ప్లస్ ఆనాపానసతి ఈజ్కొల్టు బుద్ధుడు. ఈ 2 ఫార్ములాస్. ఆఖరి 10 సెకండ్లు 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మెల్లిగా 2 చేతులు 2 కాళ్ళ మీద పెట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు తీసేసి ఇక్కడ 2 తెరుద్దాం. థ్యాంక్ యూ.